తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. వైసీపీ అధినేత జగన్ పిఏ కె నాగేశ్వరరెడ్డి ఆదాయం జగన్ ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్లతో పోలిస్తే అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఏకంగా 20 రెట్లు పెరిగినట్లు సిట్ గుర్తించింది. ఆదాయం రాకెట్ స్పీడ్తో ఎలా పెరిగింది, ఆస్తుల కొనుగోలుకు అంత డబ్బు ఎలా వచ్చింది అనే గుట్టు విప్పే పనిలో ఉన్న సిట్ కేఎన్ఆర్ ఐటీ రిటర్న్స్ ను విశ్లేషిస్తోంది. సోమవారం కేఎన్ఆర్తో పాటు ఆయన బినామీ పుత్తా శివశంకర్ రెడ్డి, విజయవాడ రామవరప్పాడులోని లక్కీ హ్యుందాయ్ షోరూం యజమాని ఉస్మాన్ సందీప్ ను ప్రశ్నించింది. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో జగన్ పీఏ కె నాగేశ్వరరెడ్డిని సిట్ అధికారులు సోమవారం దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించారు. 2014-15 నుంచి 2018-19 మధ్య 18,24,000 ఆదాయం పొందినట్లు ఐటీ రిటర్నులో పేర్కొన్న కేఎన్ఆర్ 2019-20 నుంచి 2024-25 మధ్య 4,44,00,000 ఆదాయాన్ని చూపినట్లు తేల్చింది. మద్యం కేసులో కొల్లగొట్టిన సొత్తులో కొంత భాగం కేఎన్ఆర్కు చేరిందని ఎప్పటికే గుర్తించిన సిట్ అధికారులు దానికి మూలాలు, అక్రమ సొమ్ముతో పెట్టిన పెట్టుబడుల వివరాలపై ఆరా తీస్తున్నారు. గత 10 ఏళ్లలో కేఎన్ఆర్ దాఖలు చేసిన ఐటీ రిటర్న్లను విశ్లేషించారు. అందులో అనేక అనుమానాస్పద లావాదేవీలు ఉన్నట్లు గుర్తించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్లలో నెలకు కేవలం 30,406 రూపాయలు మాత్రమే ఆదాయమున్న కేఎన్ఆర్ జగన్ అధికారంలోకి వచ్చాక నెలకు 6,17,000 రూపాయల చొప్పున ఆదాయాన్ని చూపారని గుర్తించారు. ఆదాయపు పన్ను శాఖకు అధికారికంగా సమర్పించిన లెక్కల్లోనే ఈ స్థాయిలో ఆదాయం చూపించారంటే ఇంకా లెక్కల్లో చూపించకుండా బినామీల పేరిట భారీగా ఆస్తులు, ఆదాయం ఉండొచ్చని సిట్ అనుమానిస్తోంది. వాటిపై లోతుగా ఆరా తీస్తోంది. జగన్ ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్లు ఐటీ చట్టంలోని సెక్షన్ 44(7) కింద స్వల్పాదాయం గల చిరు వ్యాపారి కేటగిరీలో రిటర్న్లు దాఖలు చేసిన కేఎన్ఆర్ జగన్ సీఎం అయ్యాక ఐటీఆర్ 2 ప్రొఫైల్ కిందకు మారి రిటర్న్లు దాఖలు చేశారు. లక్షల్లో ఆదాయం లభించినట్లు చూపించారు. వేతనాల ద్వారా 2021-22లో 18 లక్షలు, 2022-23లో 30 లక్షలు, 2023-24లో 42 లక్షలు, 2024-25లో 39 లక్షలు, 2025-26లో 40 లక్షల ఆదాయం పొందినట్లు కేఎన్ఆర్ ఐటీ రిటర్న్లు దాఖలు చేసినట్లు సిట్ గుర్తించింది. ఒకేసారి ఇంత భారీ మొత్తాలు వేతనాల ద్వారా వచ్చాయని పేర్కొనటంపై సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. 2020-21లో తన వ్యాపార టర్నోవర్ను 11,87,000గా రిటర్నులో పేర్కొన్న కేఎన్ఆర్ ఆ తర్వాత సంవత్సరం నుంచి వ్యాపార కార్యకలాపాల ద్వారా ఎలాంటి ఆదాయమూ లేదని చూపించారు. సాధారణంగా ఎవరిదైనా వ్యాపారం ఆగిపోతే ఆదాయం పడిపోవాలి. కానీ కేఎన్ఆర్ విషయంలో అంతా రివర్స్లో జరిగింది. ఆయన వేతనాల ద్వారా భారీగా ఆదాయం పొందినట్లు చూపారు. ఐటీ చట్టం ప్రకారం వార్షికాదాయం 50 లక్షలు దాటితే ఆస్తులు, అప్పుల వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి. 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో కేఎన్ఆర్ ఆదాయం కోట్లలోకి చేరటంతో అతను షెడ్యూల్ ఏలు దాఖలు చేశారు. దాన్ని బట్టి అతని నికర ఆస్తి విలువ భారీగా పెరిగినట్లు తేలింది. బెంగళూరులోని ఓ ఖరీదైన ప్రాపర్టీని అద్దెకు ఇవ్వటం ద్వారా ఆదాయం వస్తున్నట్లు 2022-23లో దాఖలు చేసిన ఐటీ రిటర్నుల్లో కేఎన్ఆర్ చూపించారు. అంతకు ముందెప్పుడూ ఆ ప్రాపర్టీ ప్రస్తావనే లేదు. 2014-15 నుంచి 2018-19 వరకు కేవలం 18 లక్షలే ఆదాయమున్న వ్యక్తి 2022-23 నాటికల్లా బెంగళూరులో కోట్ల విలువైన అత్యంత ఖరీదైన ప్రాపర్టీని ఎలా కొన్నారు? అంత డబ్బు ఎక్కడ్నుంచొచ్చింది? ఇక స్థిరాస్తి వ్యాపారం, షేర్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా 2023-24, 2024-25 సంవత్సరాలలో 2,64,00,000 క్యాపిటల్ గెయిన్స్ పొందినట్లు కేఎన్ఆర్ రిటర్నులో పేర్కొన్నారు. 2023-24లో షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ విక్రయం ద్వారా 78,12,000 లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పొందినట్లు చూపించారు. 2024-25లో ఒక ఫ్లాట్ విక్రయం ద్వారా 99,16,000, మరో ఫ్లాట్ ద్వారా 74,10,000, ఇంకో ఫ్లాట్ అమ్మకం ద్వారా 9,73,000 ఆదాయం వచ్చినట్లు, మొత్తంగా 1,83,00,000 లాభం వచ్చినట్లు చూపించారు. ఆ సంవత్సరంలో షేర్ల లాభాలతో కలిపి మొత్తం క్యాపిటల్ గెయిన్స్ 1,84,00,000గా చూపించారు. అయితే కేఎన్ఆర్ విక్రయించినట్లు చూపిస్తున్న ఫ్లాట్లను ఆయన ఎప్పుడు కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు, కొన్నప్పుడు ఐటీ రిటర్నులో ఎందుకు చూపించలేదు, ఒకేసారి 3 ఫ్లాట్లు కొన్నవారు ఎవరు అనే కోణంలో సిట్ ఆరా తీస్తోంది.